ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన మట్టి బురద తొలగిస్తున్నారు. అలాగే 5 నుంచి 20 అడుగుల లోతులో పూడికి పేరుకుపోయింది. మొదటి షిఫ్ట్లోకి వెళ్లిన వారు 5.5 గంటలు పనిచేసినా 2 అడుగుల కంటే ఎక్కువ పూడిక తొలగించలేకపోతున్నారు. 8 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితమే ఎన్జీఆర్ఐ జిఎస్ఐ నిపుణులు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ డాప్లర్ స్కానింగ్ల ద్వారా మట్టి కింద చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక అన్వేషణ చేపట్టారు. స్కానింగ్ ద్వారా గుర్తించిన ప్రాంతాల్లో కార్మికుల కోసం అన్వేషణ ముమ్మరం చేశారు అధికారులు. సొరంగంలో పైకప్పు కూలిన రోజు టనెల్ బోరింగ్ మిషన్ కట్టర్ల మధ్య పనిచేస్తున్న వారు బయటపడలేకపోయారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఊరుతున్న నీరు రెస్క్యూ ఆపరేషన్స్ కు తీవ్ర ఆటంకంగా మారుతోంది. నిరంతరాయంగా నీరు ఊరుతూనే ఉంది. ఆ నీరు ఎక్కడి నుంచి ఊరుతుందని జియోలాజికల్ సర్వే టీం అన్వేషిస్తోంది. టన్నెల్ పైభాగంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అక్కడ తిరుమలాపూర్ సమీపంలో కానీ లేదా మల్లెల తీర్థం నుంచి పెద్ద ప్రవాహం పారుతున్నట్టుగా గుర్తించారు. మల్లెల తీర్థం నుంచి కృష్ణానది వైపు ప్రవాహం ఉందని చెబుతోంది జియోలాజికల్ సర్వే టీం. ప్రమాద స్థలం పైభాగన 450 మీటర్ల లోతులో కుర్తిపెంట టేకుల సర్వ ప్రదేశంలో పొరలున్నట్టుగా గుర్తించారు. ఆ పొరలు అమరాబాద్ మండలం మన్ననూరు అటవీ పరిధిలోని ఉర్సువాగు, మల్లెవాగు, మల్లెల తీర్థం ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఆ వాగుల ప్రవాహం వల్లే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం వైపు పెద్ద మొత్తంలో నీటి ధారలు వస్తున్నట్టుగా భావిస్తున్నారు. ఈ నీటి ధారల వల్ల రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జీపీఆర్ ద్వారా 2 మీటర్ల లోతులో 4 మృతదేహాలను గుర్తించారు. మరో చోట 7 మీటర్ల లోతులో మరో 4 మృతదేహాలను గుర్తించారు. 7 మీటర్ల లోతులో ఉన్న మృతదేహాలు వెలికి తీయడం సాధ్యం కాకపోవచ్చంటోంది రెస్క్యూ టీం. ఎందుకోసం అంటే అటు మల్లెల వాగు నుంచి తీవ్రంగా నీటి ఊటలు ఊరడం, ఆ టన్నెల్ పైభాగం నుంచి వస్తున్నటువంటి ఆ నీటి కారణంగా బురద నీరు మిక్సప్ అవుతున్నాయి. దీనివల్ల కొంతవరకు కూడా సహాయక చర్యలు చేపట్టడం చాలా ఇబ్బందికరంగా మారుతున్నట్టుగా రెస్క్యూ టీం చెప్తోంది. జీపీఆర్ సిస్టమ్ ద్వారా అయితే 2 మీటర్ల లోతులో 4 మృతదేహాలను గుర్తించారు. కానీ ఆ 4 మృతదేహాలను బయటకు తీయాలంటే ముందు ఆ నీటి ఊటలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మాత్రం కనిపెట్టాలి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మల్లెల వాగు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ఊట నీరు ఆ పైభాగం నుంచి వస్తున్నటువంటి ఆ నీటిని ఆపగలిగితే కనుక రెస్క్యూ టీం కొంతవరకు కూడా స్పీడప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఊరుతున్నటువంటి నీరు రెస్క్యూ ఆపరేషన్స్ కు ఆటంకంగా మారుతోంది. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం, నిరంతరాయంగా నీరు ఊరుతూనే ఉంది. ఆ నీరు అలా ఊరడం వల్ల లోపలికి ఆ మట్టిని తీసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది కొంత ఆటంకంగా మారే అవకాశం ఉంది. అసలు ఈ నీరు ఎక్కడి నుంచి ఊరుతుందని జియోలాజికల్ సర్వే టీం అన్వేషిస్తోంది. టన్నెల్ పై భాగంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లింకప్ అయి ఉంది. అక్కడ తిరుమలాపూర్ సమీపంలో కానీ లేదా మల్లెల తీర్థం నుంచి కానీ పెద్ద ప్రవాహం పారుతున్నట్టుగా గుర్తించారు. మల్లెల తీర్థం నుంచి కృష్ణానది వైపు ప్రవాహం ఉందని చెప్తోంది జియోలాజికల్ సర్వే టీం. ప్రమాద స్థలం పైభాగాన 450 మీటర్ల లోతులో కుర్తిపెంట టేకుల సర్వ ప్రదేశంలో పొరలున్నట్టుగా గుర్తించారు. ఆ పొరలు అమరాబాద్ మండలం మన్ననూరు అటవీ పరిధిలోని ఉర్సువాగు, మల్లెవాగు, మల్లెల తీర్థం ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఆ వాగుల ప్రవాహం వల్లే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం వైపు పెద్ద మొత్తంలో నీటి ధారలు వస్తున్నట్టుగా భావిస్తున్నారు.